ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీ సమస్య ఏంటి? మేము ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం నుండి అంటే ఇక్కడ హైదరాబాదే అండి మాది లోకల్ శైలజ నా పేరు. మేము ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాము. సో మేము మొత్తం అక్కడ ఉన్న మెంబర్స్ 30 to 40 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు సడన్గా ఒక 20 మెంబర్స్ని వరకు ఆపేశారండి February 15th నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? మేము లాస్ట్ 2011 నుంచి నేను వెళ్తున్నాను. ఇంకా వీలైతే ఇంకా 1995 నుంచి అంటే లాస్ట్ 2025 నుండి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక అంటే ఆత్మలోని విషయాలు తెలుసుకోవడానికి అనమాట. విశ్వవిద్యాలయం అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మానవ జాతికి హక్కు ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చి మనసు బుద్ధిని ఎలా ఏకాగ్రత పరుచుకుంటాము, మనం మనస్సు చంచలనం కదా, దాని గురించి భగవద్గీత ఆధారంగా మేము ఇక్కడ ఇవన్నీ కూడా మెడిటేషన్ నేర్చుకుంటాము. సో ఇక్కడ శాంతిపూర్వకంగా మెడిటేషన్ చేసుకునే స్థానంలో అశాంతంగా వాళ్ళు గేట్లలో తాళాలు వేసేసి మాకు రానివ్వకుండా చేస్తే, ఇక్కడ మా మెంబర్స్కి ఇలా ట్రీట్ చేస్తే మరి విశ్వవిద్యాలయం అనే పేరు ఎలా వచ్చింది చెప్పండి? ఎంతమంది ఉంటారండి మీ దాంట్లో మొత్తం? మొత్తం మేము ఇక్కడ హైదరాబాద్లో ఈ బేగంపేట్ సెంటర్లో 40 to 50 మెంబర్స్ లేడీస్ వస్తాము. 60 వరకు అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో అట్లా మేము రెగ్యులర్ స్టూడెంట్స్ వీక్లీ 2 times క్లాస్ చేసుకోవడానికి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు ఇదేంటంటే ఆర్టికల్ 25 to 28 వరకు రైట్ టు రిలీజన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అకార్డింగ్ టు ద సెక్షన్ 339 కూడా రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ అంటే నోబడీ హ్యాస్ రైట్ టు స్టాప్ ఎనీ పాత్. అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు మా పాత్ని, రిలీజన్ పాత్ని. సో అది కూడా ఎవరికి అధికారం లేదు. సో ఈ రైట్ కోసం మేము ఇక్కడ అధికారంలో కూడా సంప్రదించడం జరిగింది. మేము లాస్ట్ పోలీస్ కూడా చెప్పామన్నమాట. కానీ వాళ్ళు ఏంటంటే సివిల్ రైట్, ఇది సివిల్ మామలా, మీరు కూర్చొని మాట్లాడుకోండి అంటే వాళ్ళు అసలు మా ముందు వచ్చి మాట్లాడట్లేదు. అసలు తాళాలు మెయిన్ గేట్కే వేసేసుకుంటే లోపల ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతాము? పైనుంచి ఊరికే వీడియోలు తీస్తూ ఉంటారు కెమెరాలలో, లేకపోతే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడండి, ఇవన్నీ ఎందుకు న్యూసెన్స్ చెప్పండి. మేము శాంతిపూర్వకంగా ఎలాగైతే యథావిధిగా క్లాసెస్ చేసుకొని మెడిటేషన్ చేసుకొని వెళ్తామో అలాగే మాకు కావాలి. ఇప్పుడు కూడా ఎవరికి ఇక్కడ రావద్దు అన్న అధికారం లేదు ఇక్కడ. ప్లస్ ఇది ఒకటి ప్రైవేట్ ఫర్మ్ కాదు, రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ కాదు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అంటే ఈశ్వరీయ పరివారము అంటే మేమందరము సోదరులం లాగా ఉండేవాళ్ళము. అలాగా ఇప్పుడు మా గురువు లాస్ట్ 7 years నుండి పెనెన్స్ అంటే తను తపస్యాలో లీనమయ్యారు. ఇన్ హిజ్ అబ్సెన్స్ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు కంట్రోలింగ్ పవర్ మొత్తం వాళ్ళ చేతిలో తీసేసుకొని మా గురువు చెప్పిన స్పిరిచువల్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాని విరుద్ధంగా వీళ్ళు వెళ్తూ మేము వెళ్తున్నాము అని చెప్పి అన్నీ ఇంకా ఇవన్నీ అన్ట్రూత్ఫుల్ మాటలు చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా మాకు మీడియా తరఫు నుండి కూడా ఎంతవరకు వీళ్ళు ఇలా చేస్తారో మాకు అక్కడికి వెళ్ళి ఎట్లయితే మేము మెడిటేషన్ చేసేవాళ్ళమో మాకు మళ్ళీ అక్కడే వెళ్ళి మెడిటేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వచ్చారు కదా మేడం, ఈ ప్రజావాణిలో మీరు ఇంతకుముందుకు ఎప్పుడైనా వచ్చారా లేకపోతే ఇప్పుడు ఫస్ట్ టైమా? లాస్ట్ వీక్ వచ్చి ఇచ్చాము అప్లికేషన్ ఫాము. మాకు ఒక మెసేజ్ వచ్చింది, రిఫరెన్స్ నెంబరు. మరి దాని స్టేటస్ ఏంటి అనేది తెలియలేదు కాబట్టి మేము తెలుసుకోవడానికి వచ్చాము. సో వాళ్ళు ఏమంటున్నారు, హోమ్ డిపార్ట్మెంట్ పంపించాము, పెండింగ్లో ఉంది అంటున్నారు. మళ్ళీ చూడండి 1 week వచ్చేసరికి ఇంతమంది అప్లికేషన్స్ వచ్చారు. మరి ఎక్కడి వరకు వీళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు అనేది కొంచెము అనిపిస్తుంది. ఓన్లీ రిఫరెన్స్ మెసేజే వచ్చిందా లేకపోతే ఎవరైనా అధికారులు మీకు కలిసిరా? రిఫరెన్స్ నెంబరే వచ్చింది ఇప్పటి వరకు అయితే. అందుకే మేము వచ్చామన్నమాట, మాకు స్టేటస్ తెలుసుకోవాలని చెప్పి. అసలు రీజన్ లేకుండా రిటర్న్ వేలో చెప్పకుండా ఓరలీ రాకూడదు అని, ప్లస్ రాంగ్ఫుల్ వే ఎలాగ గేట్లకి తాళాలు వేసేసుకొని లోపల ఉన్న వాళ్ళు అసలు బయటికి రాకుండా మొత్తం ఇదంతా న్యూసెన్స్ కదండి. మీకు మీ సమస్యకి ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పేసి మీకు అనిపిస్తుందా? చూస్తాము. 1 week అయితే మేము ఇచ్చి ఉన్నాం ఇప్పటికీ. ఇంకొక 1 week అలాగా మేము వెయిట్ చేస్తాము. లేకపోయిందా ఇంకా మీడియా తరఫు నుండి ఎవరో ఒకరు సత్యమేవ జయతి, సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం అయితే సాధించాల్సి కంపల్సరీ ఉంటుంది కదా. సో అట్లీస్ట్ మీడియా నుండి అన్న మాకు న్యాయం జరుగుతుందేమో అనేసి చూస్తున్నాము.